పి గన్నవరం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా టిక్కెట్ దక్కించుకున్న మహాసేన రాజేష్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన అభ్యర్థిత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కూటమి అభ్యర్థిగా రాజేష్ పేరును ప్రకటించినప్పటి నుంచి పలు వర్గాలు తీవ్రంగా ఈ అంశంపై మండిపడ్డాయి. ముఖ్యంగా హిందూ విశ్వ పరిషత్, బ్రాహ్మణ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గతంలో ఆయన పార్వతీదేవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో పలువురు మండిపడ్డారు. తాజాగా ఆయనకు అభ్యర్థిత్వం ఖరారు కావడంతో కూటమి నేతలు, కార్యకర్తలు బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. రాజేష్ నిర్వహించే కార్యక్రమాలకు సైతం కూటమి నేతలు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో పోటీ నుంచి తప్పుకోవాలంటూ దాడులు జరిగే వరకు వ్యవహారం వెళ్లడంతో రాజేష్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన వల్ల కూటమికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే తాను పోటీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు. కుల రక్కస్కి బలేయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై టీడీపీ, జనసేన ఎలా స్పందిస్తుందో అన్న చర్చ ఆసక్తి నెలకొంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.